స్వామి అంగరంగ వైభవంగా వివాహమైంది. ఆకాశరాజు అంత వైభవంగా పెళ్లి జరిపారు. అనంతరం తిరుమలకు వెళుతూ వీళ్ళు సిద్ధేశ్వరుడు అనే తపస్వి సాధకుడు అన్నమాట. ఆయన ప్రార్థన మేరకు మార్గమధ్యంలో యోగులకొండ అంటే ఇప్పుడు వేములకొండ అనే పేరు వచ్చింది. కాలాంతరంలో యోగులకొండ నుంచి వేములకొండ అని వచ్చింది. ఆ వేములకొండ సమీపంలో విడిది చేశారు. అంటే ఆ సిద్ధేశ్వరుడు అనే తపస్వి కోరిక మేరకు అన్నమాట. నూతన వధూవరులు కొన్ని రోజుల పాటు సిద్ధేశ్వర స్వామి తో పాటు ఇతరుల యోగుల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి కొన్ని రోజులు అక్కడ ఉండి తిరిగి తిరుమలకు వారు వెళ్ళిపోయారు. ఆ తిరుమలలో అక్కడ అపలాయగుంటలోనే వీళ్ళు ఆ ప్రదేశంలో వీరు అక్కడ ఉండి ఆతిథ్యాన్ని స్వీకరించారు. కాబట్టి ఈ సిద్ధేశ్వరుడు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు అని చెప్పి మనకి ఒక కథనం కనిపిస్తుంది.